హాయ్ అండి, విలేజ్ ఫ్రెండ్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మసాలా వడ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న బఠానీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, డీప్ ఫ్రైకి ఆయిల్ అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలండి. నానబెట్టుకున్న బఠానీలు వేసుకున్నాక 4 రెబ్బల అల్లము, 4 రెబ్బల వెల్లుల్లి, 4 ముక్కల అల్లము, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం జస్ట్ క్రష్ అయినట్టు అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దానిలో బైండింగ్ కోసం శనగపిండి వేసుకోవాలండి. అలా శనగపిండి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా చూడండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా సన్నగా తరుక్కుంటేనే మీకు బైండింగ్ అనేది బాగా వస్తుందండి. కొంచెం ముక్కలు పెద్దగా అయిపోయాయంటే రావండి, ఇంకా వడలు అనేవి రావడం కష్టమవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన లోపు మనము ఈ మిశ్రమాన్ని అంతటిని ఉండలుగా చేసుకొని ఉంచుకుందాం. ఇలా ఉండల్లా చేసుకున్న దాన్ని వడల్లా ఒత్తుకొని వెంటనే వేసేయచ్చు. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కింది కనుక ఈలోగా మనం వడల్ని ఒత్తుకుందాం. చేతి పైన ఇలా వడల్ని గట్టిగా ఒత్తుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వడలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకోవాలండి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోతున్నట్టు ఉంటుంది కానీ లోపల వేగదండి. అందుకే హై టు మీడియం ఫ్లేమ్లో అయితే బాగా లోపల నుంచి వేగుతాయండి. అలా వేగినాక దాన్ని తీసుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్గా వచ్చాయి కదండి, బాగానే వచ్చాయి. ఇలా బాగా వచ్చాక దాన్ని తీసేయడమేనండి. ఇప్పుడు ఉన్న వాటిని కూడా వేసుకొని వేపుకుందాం. ఇలా వేపుకున్న వాటిని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.